చేపల్లి మండలం తంగేడ గ్రామంలో తవ్వకాల్లో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. గుడికి సంబంధించిన స్థలాన్ని బాగు చేస్తున్న సమయంలో నాగమయ్య విగ్రహంతో పాటు 71 విగ్రహాలు బయటపడ్డాయి. సుమారు 1500 సంవత్సరాల క్రితం తంగేడ గ్రామంలో 101 దేవాలయాలు, 101 బావులు ఉండేవని తెలిపారు గ్రామస్తులు. 1100 సంవత్సరాల క్రితం అనోల మాచిరెడ్డి గారని ఈ గ్రామాన్ని రాజుగా ఏలి ఉన్నాడు. 101 బాయి, 101 దేవాలయం, 101 సత్రం కట్టించి ఉన్నాడని మా శాస్త్రాలు చెప్తున్నాయి. మాకు కూడా మా పెద్దలు చెబితే మేము విని ఉన్నాము. కాబట్టి ఈ రోజున ఆయన తవ్వించినట్టు పెద్ద బావిలో, మంచినీళ్ళ కోసం తవ్వించిన పెద్ద బావి పక్కన భువనాశిని దేవి ఆయన కోడలు గారు భువనాశిని దేవి గారి దేవాలయం బాగు చేయాలన్న ఆలోచనతో మా గ్రామస్తులంతా ఆ దేవాలయాన్ని బాగు చేసుకుంటూ ఉంటుంటే ఆ పక్కన 101 నాగమయ్య పడిగలు ఉన్నాయని మాకు ఊహించుకున్నాము. కాబట్టి ఒక 71 పడిగ మాకు కొక్కిలంతో మట్టి తీస్తుంటే 71 నాగమయ్య పడిగలు దొరికి ఉన్నాయి. వాటిని భద్రంగా ఉంచాము. కాబట్టి తర్వాత కూడా ఇక్కడ 101 నాగమయ్య పడిగలు ఉన్నాయని మేము ఇప్పుడు ఊహించుకుంటున్నాము. తర్వాత ఈ నాగమయ్య పడిగల్ని పోయినా కూడా ఉన్న పడిగల్ని మిగతాయి కూడా మా గ్రామస్తులు తెచ్చి 101 నాగమయ్య స్వాముల్ని ప్రతిష్ఠ చేయాలన్న ఆలోచనతో ఆ దేవాలయం బాగు చేసి దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలన్న ఆలోచనతో మా గ్రామస్తులంతా ఆ పనిలో పూనుకొని చేస్తున్నారు. రేపు సోమవారం కాడి నుంచి కూడా పెద్ద బావిని కూడా తీవటానికి బాగు చేయటానికి కూడా తయారవుతున్నారు. కాబట్టి మా గ్రామం పరిస్థితి ఇదయ్యా. 1100 సంవత్సరాల క్రితం అనోల మాచిరెడ్డి గారని ఈ గ్రామాన్ని రాజుగా ఏలి ఉన్నాడు. 101